నమస్తే సిరిసిల్ల మీడియా మిత్రులకు, సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 7వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా పర్యటనకు వస్తున్నారు. రావడానికి ముందు వారి ముందర కొన్ని ప్రశ్నల్ని ఒక బహుజన విద్యార్థి నాయకునిగా, జిల్లా ఉద్యమకారునిగా ఉంచాలని అనుకుంటున్నా. ఏ ఘటననైతే సిరిసిల్ల జిల్లా మొత్తం తలదించుకునే విధంగా జాతీయ స్థాయిలో జిల్లా పరువు తీసిన ఒక ఘటన ఇక్కడ నేరల్లా అనే ఘటన జరిగింది. దాని తర్వాత బుడగం జంగం వెంకటేష్ అనే ఒక పోలీస్ లాకప్ డెత్ జరిగింది. దాని తర్వాత మంతని మల్కర్ హత్య జరిగింది. ఈ జిల్లాలోనే 3 హత్యలు. ఏ ప్రభుత్వం అయితే దళిత డిక్లరేషన్లు ఆ డిక్లరేషన్ అని చెప్పి ఇలా ప్రభుత్వంలో కూర్చున్న ప్రజాప్రభుత్వం అన్నదో నేరల్ల బాధితులని ఇప్పటికి కూడా మేము 70 రోజుల నుంచి సీఎం అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము. ఆ ఇష్యూ మీద ఎవరు స్పందిస్తలేరు. అందరూ కూడా దాటవేసే ధోరణి చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా కానీ నేరల ఇష్యూ కానీ మిగతా ఏ ఇష్యూనైనా కానీ వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటారన్న విషయాన్ని నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా అందరికి చెప్పదలుచుకున్నా. మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నేరల గురించి మాట్లాడాడు. ఆ రోజున మేము అనుకున్నాం మా జిల్లాకు న్యాయం జరుగుతుంది నేరల్లో కానీ ఆ వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ గారు లేచి చాలా క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు? నీ ఇష్టం ఉన్న విచారణకు ఆదేశించుకో మిస్టర్ ముఖ్యమంత్రి అని చెప్పిండు. ఎందుకు మిస్టర్ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణకు ఆదేశించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? క్లియర్గా నేను అడుగుతున్నా. మేమందరం కేటీఆర్ బాధ్యులుగా అడుగుతున్నాం. మా అందరి మీద రౌడీ షీట్లు పెట్టినా, మా అందరి మీద మా జీవితాలు ఎటు కాకుండా చేసిన డీజీపీ మహేందర్ రెడ్డిని కొంటపోయేమో నీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసుకున్నావు. సీఎండి ప్రభాకర్ రావుని నేను రాజ్యంలో గవర్నమెంట్కి రాకముందుకే నేను హోంగార్డ్ తోటి అరెస్ట్ చేయిస్తా అన్న ముఖ్యమంత్రి ఇలా ఇది అటేపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి మాటలనే పోలిక పొంతన లేకుంటున్నది. మరి ఏం చేద్దాం? ఇలా గౌరవ ముఖ్యమంత్రి 7వ తారీఖు ఈ జిల్లాకు వస్తుండు. నేను నేరల్ల మరియు రామచంద్రపురం జిల్లాల గ్రామ ప్రజలకు మరియు జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ని 7వ తారీఖు లోపల ఖచ్చితంగా నేరల్ల మరియు బుడగం జంగం వెంకటేష్ మరియు మంతని మల్కర్ హత్యలుగా మీరు విచారణ ఆదేశించి బాధితులకు వెంటనే నష్టపరిహారం అందియాలి. సరే, మీరు చర్య తీసుకోవడానికి టైం పడితే వాళ్ళకి నష్టపరిహారం ఇరి, వాళ్ళ జీవితాలు మొత్తం నాశనమైనవి. వీళ్ళు ఎవరు పనిచేసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి నేరల్ల ఇష్యూలో మీరు విచారణ 7వ తారీఖు లోపల విచారణకు ఆదేశించకుండా జిల్లాకు వస్తే జిల్లాలో మిమ్మల్ని మీ ప్రోగ్రామ్ ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని బహిరంగంగా పిలుపునిస్తున్నా. 3 జిల్లాలో 3 గ్రామాల ప్రజలకు చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోండి. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాను విజిట్ చేసే నైతిక అర్హత లేదు అనే విషయాన్ని నేను చాలా కరాఖండిగా చెప్తున్నా. ఆ రోజు ఇదే కేటీఆర్ మా మీద కేసులు పెట్టిండు. ఏ రోజు కూడా కేసులకు భయపడలే, ఎందుకోలే. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు కూడా మా గొంతు నొక్కాలని చూస్తే నొక్కండి. ఈ జిల్లా పోరాటాల పురుడుగడ్డ. అసలు ఉద్యమం అయిపోయిందని గురించి దాంట్లో కేసీఆర్ గెలిపించి ఈ తెలంగాణ ఉద్యమానికి మేము అంతా జీవం పోసినాం. ఖచ్చితంగా కూడా అడ్డుకొని తీర్థం. ఇది ఎలా నేను అందరికి చెప్పే విషయం ఒకటే, నేరల ఘటన మీద విచారణకు ఆదేశించాల్సిన ముఖ్యమంత్రి గారికి కనీస బాధ్యత ఉన్నది. 70 రోజులు అవుతుంది మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, అందరి దగ్గర తిరుగుతున్నాం. ఎవరు పట్టించుకుంటలేరు. మాకు కూడా ఇంకేమని బదలాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఘటన మీద వెంటనే విచారణకు ఆదేశించాలి. ఇలా కేటీఆర్ చేసిన అక్రమాల మీద నువ్వు ఇంకా ఎందుకు కేసులు నమోదు చేస్తలేవు? కేటీఆర్ అనుచరులని అలీబాబా కేటీఆర్ 40 దొంగలుగా మారి ఈ జిల్లాను దోచుకున్న ఈ ప్రకృతి వనరుల మీద అత్యాచారం చేసిన వ్యక్తులు నువ్వు ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తావు? ఎందుకంటే వాళ్ళకు మీకు మధ్యలో ఏమన్నా డీల్ కుదిరిందా అని నేను బహిరంగంగా అడుగుతున్నా. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? మా మీద అన్యాయంగా పోలీసులు పెట్టినా, అన్యాయంగా కేసులు పెట్టినా సిఐ అనిల్ మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకో? సిఐ అనిల్ SHO సిరిసిల్ల ఉండి ఎన్ని FIR రిజిస్టర్ చేసిండో అవన్నిటి మీద సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ఎందుకు చేయమని అడుగుతున్నా. ఇలా నా మీద, నా మిత్రుడు బెస్తర్ నరేష్ మీద, రాజేందర్ మీద, గోవుర్ సింగ్ మీద అన్యాయంగా ఎల్లారెడ్డి కూడా పోలీసులు రౌడీ షీట్లు పెట్టిరు. కేటీఆర్ ని కాన్వాయ్ ఆపినామని, డిగ్రీ కాలేజ్ కోసం ప్రశ్నించడమని, ఎందుకు ఆ రౌడీ షీట్ల మీద మీరు ఇయ్యాలని కూడా విచారణకు ఆదేశిస్తలేరు? ఎన్నిసార్లు తిరగాలి మీ ఆఫీస్ చుట్టూ? కాబట్టి దయచేసి నేను చాలా బాధాపూర్వకమైన హృదయంతో అంటున్నా, మీరు 7వ తారీఖు స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా మీ కాన్వాయ్ అడ్డుకుంటామని బహిరంగంగా నేను పిలుపునిస్తున్నా. ప్రజాస్వామ్య పాలకంగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కలవండి, మా బాధ వినండి. లేకపోతే మాత్రం అదే కేసీఆర్ అదే కేటీఆర్ చేసిన కథ చేస్తా అంటే కూడా సరే, ఏమైతే ఆయన అదే కేసులు పెట్టిండి. ఇదే కరీంనగర్ దొరలాసుంటోళ్ళకి భయపడలేము.
నీకెందుకు భయపడతాం? ఖచ్చితంగా చెప్తున్నా, మీరు కేసులు పెడితే పెట్టండి, మా గొంతు నొక్కితే నొక్కండి, మా ప్రాణాలు పోయినా సరే ఖచ్చితంగా కూడా ఈ ప్రోగ్రామ్ అడ్డుకొని తింటాం, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్.